వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పేరుతో కార్యకలాపాలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరిగింది. గూడూరు DA LP వెంకటరమణ. వజ్జావారిపాలెం గ్రామంలోని ఆక్రమణకు గురైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించి పేదలకు పంపిణీ చేయాలి. రెవెన్యూ సదస్సులో టీడీపీ నాయకులు ఏకసిరి చిన్నయ్య వెల్లడి. విన్నమాల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు హాజరైన తిరుపతి జిల్లా కలెక్టర్ S. వెంకటేశ్వర్. భూముల రీసర్వేకు వైఎస్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం పేరును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పేరుతో కార్యకలాపాలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరిగిందని గూడూరు DLPO వెంకటరమణ తెలిపారు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని సచివాలయ ఉద్యోగులతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆంధ్రప్రదేశ్ రీసర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం భూముల రీసర్వే కొనసాగింపును సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. జగనన్న పేరుతో పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో పూర్వంలో మాదిరిగానే ఎవరి పేరు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించే పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఉద్యోగులు రీసర్వేపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వేణు ఉన్నారు. దీనిపైన మన చిట్టమూరు సర్వేర్ గారు ఆయన కూడా శిక్షణ ఇస్తారు. దీనిపైన ఒకసారి మీరంతా, ఎందుకంటే మీరు సర్వేకి వెళ్ళిన తర్వాత అంటే ఇది ఆశమాషి వ్యవహారం కాదు, గవర్నమెంట్ దీన్ని విశేషంగా తీసుకుంటుంది అనమాట. మనం ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బందులు పడకుండా, తప్పులు చేయకుండా, ఇక్కడ తప్పులు జరగకుండా కావాలంటే మనం ఒక గ్రామంలో ఒక అవసరం సర్వే అక్కడ కంప్లైంట్ తీసుకొచ్చి వస్తాయి. సర్వేస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, డిజిటల్ అసిస్టెంట్స్ వీళ్ళందరికీ ఈరోజు మనం ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాము. ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమానికి చేసిన కోట ఎంపీడీఓ గారికి, చెట్టుమూరు ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వాకాడు యుఓపీ అడ్డ గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, మనకు గతంలో జగనన్న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష అనే పథకం ఒక కార్యక్రమం గతంలో శానిటరీ విలేజ్లో మాత్రం జరిగింది. ఇప్పుడు ఆ పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ సుమిత్వ అనేది స్టాండర్డ్, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అది అంటే ఈ సుమిత్వ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, మన స్టేట్కి సంబంధించిన కాదు. మొత్తం దేశమంతా ఈ సర్వే జరుగుతూ ఉంది. సుమిత్వ దాన్ని ఇప్పుడు మన వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు అనే ఒక పేరు పెట్టి దీనికి గతంలో సెలెక్టెడ్ మాత్రం విలేజెస్ మాత్రమే మనకు సర్వే జరిగేది. అలా కాదు, అంటే అన్ని గ్రామాలు, అన్ని హౌస్ హోల్డ్ పైన సర్వే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చిట్టమూరు సంబంధించి అన్ని మ్యాప్లు వచ్చేసి రాత్రి మనలో విజయవాడకి మ్యాప్లు తీసుకొచ్చారు. మనకు కోట వాకాడ కూడా మనకు మ్యాప్లు వస్తాయి. అంటే ఇప్పుడు మనం ప్రతి హౌస్ హోల్డ్ కూడా మనం సర్వే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది సుమిత్ర సర్వే. దాదాపు మనకు 64 విలేజ్లు లాస్ట్ గవర్నమెంట్లో మనకు 64 విలేజ్ సెలెక్ట్ అయ్యి అందులో 38 మాత్రమే మనం అంటే పూర్తి డాక్యుమెంట్లు మనం సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం అన్ని హౌస్ హోల్డ్స్ సర్వే చేయాల్సి ఉంటుంది. దీనిపైన మీకు మరొకసారి శిక్షణ, అంటే సుమిత్వ అంటే ఏదో మీకు ఫార్మేట్ ఇచ్చేసి సర్వే చేయాలని కాకుండా అసలు సుమిత్వ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని ఫార్మేట్స్ ఉన్నాయి, 36 కాలం ప్రతి హౌస్ హోల్డ్స్ ప్రతి విలేజ్ కూడా 36 కాలం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఒకసారి మీకు అందరికీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ సర్వేలు కానీ ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది.
రీసర్వే చేశారు కాబట్టి, అదేవిధంగా ఫిజికల్ అసిస్టెంట్స్, కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీ, గతంలో సుమిత్వలో పనిచేయని పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు, కొత్తగా వచ్చారు, వాళ్ళకు దీని గురించి అవగాహన లేదు. కాబట్టి మరలా దీనికి ఒకసారి అందరికీ ఒక అవగాహన కలిగిస్తున్నాము. అసలు ఈ సర్వే అంటే ఏంటి, ఈ మార్కెట్ ఎన్ని ఉంటాయి, ఆ 36 కాలంలో మనం ఏమేమి అంశాలు గిల్ చేయాలా, 36 కాలంలో తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు పంచాయతీ పరిధిలోని వజ్జావారిపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 18లో ఆక్రమణకు గురైన సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించి పేదలకు పంపిణీ చేయాలని టీడీపీ నాయకులు ఏకసరి చిన్నయ్య రెవెన్యూ సదస్సులో కోరారు. చిట్టేడు గ్రామ సచివాలయం వద్ద తహసీల్దార్ జయజయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు అధిక సంఖ్యలో రెవెన్యూ భూ సమస్యలపై గ్రామస్తులు అర్జీలు ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జయజయరావు కోరారు. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో అధికారులతో చర్చించి వినతి పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా ప్రజా సమస్యలను ప్రజల పక్షాల నిలబడి పరిష్కరించాల్సిన సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు రెవెన్యూ సదస్సుకు హాజరు కాకపోవడంపై ఏకసిరి చిన్నయ్య అధికారులను ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు తెలియజేశామని, అయితే వారు హాజరు కాలేదని తహసీల్దార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధులత, రెవెన్యూ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. దీన్ని ఎంక్వైరీ చేసి కూలిసి అర్హులైన వాళ్ళకి చూశారు సార్. మిగిలి ఇంత ఉండాలి, దాన్ని పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రాసుకున్నారు. మార్పు చేసి సీసీఎల్ఏ పోవాలి. సర్పంచ్ గారు ఏమి చెప్తారు, మేము రాకుండా పోవడం చాలా గౌరవించాలా. మనం పిలిచాం, పార్టీ ఏదనేది మనం చూడము. ప్రభుత్వ కార్యక్రమానికి మీరు సర్పంచ్, ఎంపీటీసీని పిలుస్తాం సార్. మీరు ఇన్ఫార్మ్ చేశారు సార్. ఎంపీటీసీ అందుబాటులో లేరు, తర్వాత సర్పంచ్ అందుబాటులో లేరు. ఉన్నారు సార్, ఇంటికైనా ఉంటారు. మనం పోయినప్పుడు ఆ వ్యవస్థ నుంచి మళ్ళా 2007లో విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చారు. విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వం కార్యక్రమం ఇది. దీనికి సర్పంచ్, ఎంపీటీసీ ఖచ్చితంగా హాజరు కావాలి. వాళ్ళు హాజరు కాలేదు. వారి స్థానంలో ఉప సర్పంచ్ అయిన పేరు వెంకటేశ్వర వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. అనేది మనకు 2014లో జరిపారు. అప్పటి తర్వాత క్రమేపీ రెవెన్యూ సదస్సు అనేది మరుగైపోయింది. అసలు ఈ రెవెన్యూ సదస్సు అనేది ఎందుకు జరపాలా, అంత అవసరం ఏమొచ్చింది అనే దాన్ని ఆలోచిస్తే ఎక్కువగా సమస్యలు రెవెన్యూ మీదనే ఉంటాయి. ఎక్కువగా భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ భూ సమస్యల మీద ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం గారి దగ్గర కూడా అనేక ఫిర్యాదులు పోయి ఉన్నాయి. చాలా అర్జీలు వచ్చాయి వాళ్ళకు కూడా. ఏంది ఎందుకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆలోచించి మన సీఎం గారు పోయి వాళ్ళ సమస్యను తెలుసుకొని పరిష్కారం చేయండి ముందు అని ఆదేశాలు జారీ చేయడం వల్ల ఈ రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులో పెన్షన్లు, కాలనీ ఇల్లు కావాలని పెడితే మేము తీసుకోము. ఎందుకంటే అవి జన్మభూమి జరుగుతుంది, మళ్ళీ మనకు పండుగ తర్వాత దానిలో తీసుకుంటారు. మీకు భూ సమస్యల మీద ఏదన్నా ఉన్నా కూడా మనకు అర్జీ ఇవ్వచ్చు. మా సర్వేర్ గారు చెప్పినట్లు తప్పులు దొల్లుంటాయి, తప్పులు లేకుండా ఎక్కడా లేవు.
ఎందుకు లేదు సార్ అనేసి అనుకోవచ్చు. తప్పులు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయనేది కూడా చెప్తున్నా. గతంలో రెవెన్యూ వ్యవస్థ చాలా బాగుండింది. కరణాలు ఉన్నప్పుడు రికార్డు పక్కాగా తయారు చేసి పెట్టుండేవాళ్ళు. కరణాలు కమతం వారి రికార్డు తయారు చేసి పెట్టుండేవాళ్ళు. కమతం అంటే పెద్దలకు తెలుసు. ఒక రైతుకి ఈ గ్రామములో ఏ ఏ సర్వే నంబర్లో ఎక్కడెక్కడ ఎంతెంత విస్తీర్ణం ఉన్నది అనేది మొత్తాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర రాసి పెట్టుకోండేది కమతం వారి రిజిస్టర్. ఇప్పుడు మనం వీఆర్ఓ అడగండి, భూమి గురించి ఏదైనా అడిగితే మనం ఎత్తుక్కోవాలి, వాళ్ళు అడంగలు. అప్పట్లో కరణాలు ఆ విధంగా ఉండేరు. తర్వాత విఏఓ వ్యవస్థ వచ్చింది. అప్పటికి కూడా రికార్డు కొంతవరకు మెరుగ్గానే ఉన్నింది. తర్వాత 2002లో పంచాయతీ వ్యవస్థ వచ్చింది. పంచాయతీ వ్యవస్థ వచ్చినప్పుడు రికార్డు మొత్తం పంచాయతీ కార్యదర్శులకు ఇమ్మన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని విన్నమాల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సొల్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల రెవెన్యూ సమస్యలను గుర్తించి రెవెన్యూ కార్యాలయాల వైపు తిరగకుండా అధికారులు ప్రజల వద్దకు వెళ్లి రెవెన్యూ సమస్యలను తీర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకునే విధంగా ఉండాలన్నారు. మీకున్న భూ సమస్యల్లో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయని వాటిని సత్వరమే పరిష్కరిస్తామని, మిగిలిన సమస్యలను 40 రోజుల్లోగా ఖచ్చితంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ మేడం గారు, రెండిట్లను కలిపి ఇక్కడ రెవెన్యూ సదస్సుల్ని ఏర్పాటు చేసి ఈ రెవెన్యూ సదస్సుకి మరి విన్నమాల గ్రామానికి వచ్చారు. విన్నమాలకే కాదు, సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి 2-3 ఫంక్షన్స్కి 2-3 మీటింగ్స్కి కూడా సార్ వచ్చారు. వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని, పంచాయతీ సమస్యలు తెలుసుకొని, మండలానికి ఏం చేయగలరో అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విన్నమాలకు కూడా రోడ్లు కానీ, అలాగే శ్మశాన వాటి కోసం స్థలము, అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్లు ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు మనం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు. ఆల్మోస్ట్ డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరిపించాలని చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది. సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్ళి అటెండ్ అవుతున్నాను. ఈరోజు కలెక్టర్ గారు విన్నమాల, ముఖ్యంగా విన్నమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా, గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గర 65 నుంచి 70% సుమారుగా, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది. మన జిల్లాలో అయితే 70% అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే. అంటే భూ సమస్యలు కానీ, సర్వే డిస్ప్యూట్లు కానీ, లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే,
ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గరికి కానీ ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం. రెవెన్యూ సదస్సులని పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి విలేజెస్కే వస్తారు, ఊర్లోకే వస్తారు, రెవెన్యూ విలేజ్లకే వస్తారు. ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు. ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే, అంటే చనిపోయాడు భార్యకి పట్టాదారు పాస్ పుస్తకం రావాలి. దీనికోసం తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఇంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేకపోతే భార్యకి ఆటోమేటిక్గా రావాలి పెట్టుకుంటే. అట్లాంటి చిన్న చిన్న ఏదన్నా ఉంటే వెంటనే ఇక్కడే సేమ్ రోజు అదే అందరి సమక్షంలో పరిష్కారం చేయాలి. సర్టిఫికెట్ ఏదైనా ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైనా ఇవ్వాలి, ఆల్రెడీ ఉంటుంది, మళ్ళీ రెన్యువల్ అది కూడా వెంటనే ఇచ్చేది. ఇట్లాగా చిన్న చిన్నవి ఉంటే అదే రోజు, లేదంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక నిర్దిష్టమైనటువంటి గడువులో అంటే 45 రోజుల్లో పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దీంట్లో భాగంగానే మనకు మొన్న డిసెంబర్ 7వ తారీఖున ఈ రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చేయడం మొదలుపెట్టాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశ కార్యక్రమానికి 14 మండలాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధికి కనీస అవసరాలను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా జరగాలన్నారు. ఏదో వచ్చి సంతకం చేసి వెళ్లిపోయే విధంగా కాకుండా పాఠశాల అన్ని పనులలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని నియమించాలని తెలియజేశారు. ఒకటి మా టీచర్ ఒక 5 సంవత్సరాలు ఎన్నుకొని మాకు ఈ పని ఇచ్చినారని మాత్రం అనుకోవాలి. మీరు ఒకసారి వాటిని చూస్తే మన పిల్లలు పిల్లలు కానీ పేరెంట్స్ వినాలంటే ఫస్ట్ టీచర్ మీద పేరెంట్స్ మంచి నమ్మకం నమ్మకం ఎప్పుడు కాబట్టి సో మనం యాజ్ అ టీచర్ కానీ వాళ్ళలో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను జూలైలో వచ్చినాను. డిసెంబర్ వారికి మనం ఏం చెప్తే వాళ్ళు వచ్చేసి తీసుకుని కూడా వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తే పిల్లవాడిని సపోర్ట్ చేయడం కంటే కూడా టీచర్ని సపోర్ట్ చేస్తూ అప్పుడు టీచర్ విత్ హెల్ప్తో పిల్లవాడికి డెవలప్మెంట్కి పాల్పడచ్చు నా అభిప్రాయం. సో సార్ చెప్పిన దానికి యాక్సెప్ట్ చేస్తారా? ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా? ఎవరైనా సాల్వ్ చేయలేని సమస్య అంటూ ఏదైనా ఉంటుందా? ఇంట్రెస్ట్కి చక్కగా పాఠశాల అభివృద్ధికి పాల్పడుచుకుంటారు. వెళ్ళండి ఇదేమి చూడండి, ఎవరిని ఏమి ఏమైనా కూడా వాళ్ళ దగ్గర చేయించుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగానే ఒక స్కూల్లో అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్, అది అక్కడ వేడి నీళ్ళు లేదు, హాట్ వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఆ ప్రిన్సిపాల్ చాలా వరకు పోరాడినారు. మరి ఇదే విధంగానే చైర్మన్ వచ్చినప్పుడు చెప్తే ఆయన మళ్ళీ ఎవరో డోనర్ని పట్టుకొని వచ్చి ఒక సోలార్ సిస్టమ్ ఒకటి అరేంజ్ చేసి ఈరోజు పిల్లలకి హ్యాపీగా 250 మంది పిల్లలకి హాట్ వాటర్ మార్నింగ్ పోసుకుంటూ ఉంటారు. అంటే మన గవర్నమెంట్ మన వల్ల చేయలేని పనులు, మన వల్ల కాని పనులు కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం ఉన్నాయి. మరి ఇట్లాంటి అవకాశాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి మన రిసోర్స్ తీసుకోవాలి. మరి వాళ్ళ దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయి వాటిని మనం వాడుకుంటే మన పాఠశాల మనం బాగా చేసుకోవచ్చు. మరి ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి, మన రిసోర్స్ పర్సన్స్ అంటే కూడా మీకు కవర్ చేస్తారు. కానీ ఎందుకంటే ఉపాధ్యాయులుగా ఏం కావాలా ఈ పాఠశాలకు అనేది మేము మీకు తెలియపరుస్తాం. మీరు వచ్చిన తర్వాత మన పాఠశాలకి ఏమేమి అవసరము, టాయిలెట్స్ ఉన్నాయా లేదా, లేదు ఇంకేదన్నా అవసరం ఉందా, తరగతి గదులు అవసరం ఉందా, వంట రూమ్ అవసరం ఉందా, ఏమేమి కాంపౌండ్ వాళ్ళు కావాలన్నా ఏం అవసరమో అవి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే చక్కగా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈరోజు మీ ద్వారా అన్నీ చేయించాలనే దేశంలో ఎక్కడా జరిగిన విధంగా డిసెంబర్ 7వ తారీఖున ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ డే జరగడం జరిగింది. అందరం కూడా మనం పార్టిసిపేట్ చేసాం, ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించినాం. ఆ పండుగ ప్రతిరోజు ఉండాలి. ఆ బడిలో ఒక 7వ తేదీ చేసేసి నా పని అయిపోయిందని ఐవర్లు అనుకోకూడదు, మా పని అయిపోయిందని కమిటీ వాళ్ళు అనుకోకూడదు. అలాంటి పండగ జరగాలి అంటే నేను ఎన్నికైపోయాను, ఎప్పుడో సార్ పిలిచినప్పుడు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాను అనేది మర్చిపోండి. సంతకం పెట్టినా పెట్టకపోయినా పాఠశాల రన్ అవుతుంటది. మీ సంతకం కోసం కాదు, మీ భాగస్వామ్యం కోసం మిమ్మల్ని ఎన్నుకునింది.
మీ పార్టిసిపేషన్ కోసం మీ సంతకం ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు వస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తారు, పెడతారు. సంతకం ప్రాముఖ్యత కాదు, మీ భాగస్వామ్యం ముఖ్యం. తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, తేదేపా నాయకులు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, కందుకూరి విశ్వనాథ్, అయోధ్య, బాలచంద్రయ్య శెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రకాల రెవెన్యూ సమస్యలపై గ్రామస్తుల నుంచి తహసీల్దార్ రామయ్య అర్జీలను స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులకు భూ సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరించి అక్కడికక్కడే ఆన్లైన్ చేయడం జరిగిందని, ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆ భూమిని పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తిరుమల రాజశేఖరరెడ్డి కొత్తలపల్లి చంద్రమణ ఏంది మీ నాన్నకేనా? రేపు ఏం చేస్తామంటే ఈ నెంబర్ తీసుకొచ్చి డిఐ దగ్గర కట్టేసి పోసుకొని వస్తున్నారు. ఏ ఊరు ఇది? గంగనపల్లి ఊర్లో సంగతి. అదే ఊర్లో తోటలే మరొకటి సర్వే నెంబర్ వస్తుందండి. సర్వే చేయాలా? సర్వే రాయలేసి చేస్తాను. మా కూర్చోండి, ఇది ఒకసారి చూడండి. కొన్ని డాక్యుమెంట్స్ ఏముండేవా? నువ్వు అగ్రిమెంట్ సాదా పైన మాకు పెట్టామా? పట్టాలంటే కదా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాకాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మొత్తం డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు 42 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం గంగనపాలెం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికే మొత్తం 25 గ్రామాలు పూర్తి చేసుకొని 26వ గ్రామంగా మనం ఈరోజు గంగనపాలెంలో నిర్వహించుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మనం రీసర్వే జరిగినటువంటి 16 గ్రామాలు రేపటి నుంచి మొదలవబోతున్నాయి గ్రామ సభలో. ఇప్పుడు ఈ రోజుతో రీసర్వే కాని గ్రామాలన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంది. రీసర్వే జరిగినటువంటి గ్రామాలు ఆల్రెడీ ఇంతకుముందే రీసర్వే గ్రామ సభలు నిర్వహించుకొని వాటిల్లో మొత్తం 169 అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా వివిధ దశల్లో డిస్పోజల్ చేస్తూ వస్తున్నాము. రేపటి నుంచి కూడా మళ్ళీ రీసర్వే జరిగిన తిరిగి రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయబోతున్నాం. అక్కడ ఇంకా ఎవరైనా అప్పుడు రీసర్వే గ్రామ సభల్లో ఇవ్వని అర్జీలు ఉంటే వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవన్నీ కూడా రేపటి నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో రీసర్వే జరిగిన గ్రామ సభల్లో ఇవ్వనటువంటి అర్జీలు కూడా మీరు మాకు ఇస్తే అవి కూడా మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పటి వరకు చూస్తే మన మండలంలో దాదాపు 700 వరకు అర్జీలు స్వీకరించడం జరిగింది. వీటిల్లో ఎక్కువ భాగం మనకి
ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చక్కగా సహకరిస్తూ మా సిబ్బందికి మాకు వెన్నంటి ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్గా వాళ్ళకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా పబ్లిసిటీ ఇవ్వడానికి కూడా ఎక్కువగా ప్రజల నుంచి అర్జీలు రావడానికి కారణం కూడా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు యూజ్ పబ్లిసిటీ ఇచ్చి అవన్నీ కూడా ఎవరైతే సమస్యలు ఉన్నారో ల్యాండ్ విషయాల్లో వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సభలకు వచ్చే విధంగా చేసినందుకు కూడా మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ రీసర్వే జరిగే గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని జనవరి 8 వరకు ఎండింగ్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ డిస్పోజల్ అనేది కూడా స్పీడప్ చేస్తాము. అప్పటి వరకు మనం గ్రామ సభల్లో ఉన్నాం కాబట్టి కొంత మందకోడిగా జరిగిన డిస్పోజల్ అనేది రేపు జనవరి 8 నుంచి ఇదే పనిలో ఉంటూ ఖచ్చితంగా అన్నీ వచ్చిన అర్జీలన్నిటికీ కూడా క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఖచ్చితంగా చేస్తామని మా టీం తరఫున తహసీల్దార్గా నేను మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవ్వమని అడిగి అర్జీలు ఎక్కువగా ఉన్నాయి మనం వెరిఫై చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఆర్ఓఆర్కి సంబంధించిన అర్జీలు కూడా ఎక్కువ వచ్చున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఇప్పటికే మొదలుపెట్టి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. రిమైనింగ్ అర్జీలు కూడా వివిధ దశల్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. అవి కూడా వితిన్ టైంలోనే అవన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలే అవన్నీ కూడా పూర్తి చేయడానికి మేమంతా కూడా రెడీగా అవన్నీ వర్కౌట్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరందరూ ఈ రెవెన్యూ సదస్సులని దిగ్విజయంగా మన వాకాడు మండలంలో నిర్వహించుకోవడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాన మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో అలాగే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చాలా చక్కగా ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుపుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా రీసర్వే జరిగిన గ్రామాలు కూడా జనవరి 8 వరకు కంప్లీట్ అయ్యేంత వరకు నిర్వహించుకోవాలి. ఈ గ్రామ సభలకి వాకాడు మండలంలోని ప్రతి గ్రామ సభకు అటెండ్ అయి ఉన్నాము. భూములు ఇవ్వాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ అనేది పాలసీల రూపంలో గవర్నమెంట్ అనేది ముందు ఇష్యూ చేయాలి. దాని ప్రకారమే మనం చేస్తాం. అట్లాంటివన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో నుంచి వచ్చే అర్జీలను మేము అవన్నీ కూడా టేకప్ చేసి వాటిని బేస్ అయ్యే మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. కానీ ఈ యొక్క గ్రామ సదస్సులు అనేటివి ఇంతకుముందు అంటే 1997-98 నుంచే జన్మభూమి కార్యక్రమాలుగా చేపట్టడం జరిగింది. అప్పటి నుంచే మన ప్రభుత్వానికి ప్రజల సమస్యలు అధికారుల ద్వారా తెలియపరుచుకొని అధికారుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఎన్డీఏ కూటమితో ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజల వద్ద పాలన అనేది మన తెలుగుదేశం పార్టీ విధానంగా చంద్రబాబు నాయుడు చేసుకొచ్చాడు. ఈ యొక్క విధానాన్ని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అట్నే సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఈ యొక్క విధానంలో ఇంతకుముందు ప్రభుత్వాలు మధ్యలో వచ్చిన సమస్యలు ఎక్కువ ఉండేది కాదు. మామూలుగా పరిష్కరించదగినటువంటి సమస్యలు ఉండేటివి. కానీ గత ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా, అది శాడిజంగా, అది ఏంటంటే అక్కడ విధానాలు ఎక్కడ ప్రపంచంలో కూడా అటువంటి విధానాలు అనేటివి లేని విధంగా కొత్త విధానాలు తీసుకొచ్చారు. దాంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా కూడా మేము ఎంఆర్ఓ గారికి మేము ఇంతకుముందు తీసుకున్న ల్యాండ్ని కూడా రద్దు చేసి ఇప్పుడు మన కొత్తగా ఇళ్ళలకు కూడా మాకు 3 సెంట్లు చెక్కున మాకు ఇళ్ల స్థలాలు కావాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరడం జరుగుతుంది. ఇవి కూడా మన ఎంఆర్ఓ గారు మాకు అధికారుల్లో చాలా సమన్వయంగా ఇట్లా గ్రామస్తులకైతే ఏమి సమస్యదారులకైతే ఏమి అర్థమయ్యే విధంగా చెప్తూ సమస్యలు పరిష్కరించడంలో మన ఎంఆర్ఓ గారు అయితే ఏమి ఎంపీడీఓ గారు అయితే ఏమి చాలా గొప్పగా వాళ్ళు చేస్తున్నారు. అందుకోసం వచ్చేసి ఏంటంటే సమస్యలు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు
క్లియర్ అవ్వడము, వెంటనే ఇక్కడ కూడా సమస్య పరిష్కరించడానికి దోహదపడుతున్నారు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన నిరంకుశ పరిపాలనలో చాలా నష్టపోయినాం. ఇచ్చింది మనకు పావలా ఇస్తే దుర్మార్గంగా దోచుకోవడం అయితే ఏమి, అరాచకంగా బస్టు పట్టించడం అయితే ఏమి చాలా వందల కోట్లు వేల కోట్ల లెక్కలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ యొక్క సాధనలు వచ్చిన తర్వాత ప్రజలకు చాలా శ్రేయోదాయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చంద్రబాబు నాయుడుకి అయితేమి, మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఇక్కడ జరపకపోవడం అయితేమి చాలా ఆనందంగా ఉంది. మాకు అధికారులు అయితేమి, గ్రామస్తులు అయితేమి, మాకు ఈ యొక్క సచివాలయం రెవెన్యూ స్టాఫ్ అయితే మా సహకరించేందుకు, మా మీడియా మిత్రులు మా సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలకు వైద్యాధికారులు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గూడూరు ఏడియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా అందుతుంది, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారా అని కలెక్టర్ అడగగా చికిత్స బాగా చేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుపగా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి సత్వరమే 2 నెలలు పెండింగ్ వేతనాలు వారు చెల్లించడానికి ఒప్పించారు. గత 4 సంవత్సరాల నుండి సుమారు 23 కోట్లతో మంజూరు చేసిన నూతన ఏరియా ఆసుపత్రి భవనం ఇంకా పెండింగ్లో ఉండటం గమనించి మేఘా ఏజెన్సీతో మాట్లాడి త్వరగా ఆసుపత్రిని నూతన భవనం పూర్తి చేయిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఓపీ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మీకు తెలుసు, ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పూర్తి కాని విషయం. ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తుంది. శవాల దగ్గర ఉన్న నీళ్ళన్నీ కూడా వాసన విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము. ఎంత అవుద్దంటే 16-17 లక్షలు అవుద్దని చెప్పి మా హాస్పిటల్లో చెప్పారు. అది కూడా మా గౌరవ కలెక్టర్ గారికి చెప్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు. దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందువల్లంటే ఎవరూ చేయలేదు సార్, మాకు సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎవరూ చేయలేదు సార్. మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాడులో బారెడ్డిపాలెంలో 1,75 లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేశారు సార్. తర్వాత ఇప్పుడు 17 లక్షలు ఇస్తున్నారు సార్. అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కట్టకి బ్యూటిఫికేషన్ కూడా తమకి ఇచ్చున్నాం సార్. అది కూడా మా సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్లో అన్ని కూడా ఎస్టిమేషన్ కూడా చెప్పారు సార్. అవి కూడా ఇస్తే మాకు బాగుంటుంది సార్. అలాగే హాస్పిటల్లో చిన్నవి, ఎందుకంటే ముఖ్యంగా చనిపోతే ఫ్రీజర్ పెట్టేదానికి ఇక్కడ లేదు, అది కూడా మనం సహాయం చేసాం. ఈరోజే మా సూపరింటెండెంట్ గారు అలాగే మారేమో గారు వచ్చి జనరేటర్ సంబంధించినటువంటి వైర్ అంతా కూడా మొత్తం కాలిపోయింది సార్. ఒక 75,000 రూపాయలు అవుతుందంటే నేను అప్పటికప్పటికి ఇచ్చాను సార్. ఈరోజు ఇచ్చాను సార్. ఇచ్చి ముందు తయారు చేయండి, ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాము సార్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి సార్, అవి కూడా తమ దృష్టికి తీసుకెళ్తాం సార్. ఎందుకంటే బేసిక్గా మీరు కూడా డాక్టర్ సార్, కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా మా గూడూరు సంబంధించిన డెవలప్మెంట్లో మా కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మార్నింగ్ ఈ అగ్రికల్చర్ వాళ్ళతో మీటింగ్ పెట్టాను సార్. సక్రమంగా ఎరువులు ఇక్కడ రావట్లేదు సార్. ఆ విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం సార్. ఎందుకంటే నెల్లూరు కన్నా గూడూరులో మన తిరుపతి జిల్లాలోనే కొద్దిగా బెటర్గా ఉంది సార్. అక్కడ ఇంకా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా చేసే రైతులందరూ కూడా మీ పేరు చెప్పుకుంటారు సార్. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి రోజు. మా కలెక్టర్ గారు ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, ఇక్కడ సమస్యలని తెలుసుకోవడం, అవి త్వరగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం నిజంగా సంతోషదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు మన ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ తెలిసిందే ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా 23 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన 3-4 సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యులు గారితో రావడం జరిగింది. ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు, పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి
పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలైన కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వాల్ లేక ఇదంతా అవుతుందని చెప్పారు. సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు అది అవుతుందని చెప్తే దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే ఇచ్చి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాల్ కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాల్ అక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆసుపత్రిలో మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే హైవే పాస్ అవుతుంది కాబట్టి 2 మేజర్ హైవేస్ చెన్నై విజయవాడ, అదేవిధంగా మనకి వెంకటగిరి కూడా ఈ 2 రోడ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో దట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా దీన్ని చర్చించడం జరిగింది. ఆ యాక్సిడెంట్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలో కూడా ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కొంచెం ఇది చేయటం జరిగింది. అదేవిధంగా మిగతా విషయాలు చూసుకుంటే రెవెన్యూ సదస్సులు మనకు ముమ్మరంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులతో పాటు అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గూడూరులో కూడా వచ్చే వారం గౌరవ శాసనసభ్యులు గారితో పాటు గూడూరు నియోజకవర్గంలో కూడా రెవెన్యూ సదస్సులకి హాజరవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పేరుతో కార్యకలాపాలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరిగింది. గూడూరు డిఏ ఎల్పి వెంకటరమణ. వజ్జావారిపాలెం గ్రామంలోని ఆక్రమణకు గురైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించి పేదలకు పంపిణీ చేయాలి. రెవెన్యూ సదస్సులో టీడీపీ నాయకులు ఏకసిరి చిన్నయ్య వెల్లడి. విన్నమాల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు హాజరైన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.